రోజు ఒకటే మాట చెప్తున్నాను, ఆయన రాబోతున్నాడు. ఆయన రాజుగా రాబోతున్నాడు. ఏ నరుడు తప్పించుకోలేడు. ఈ పాపమైన లోకంలో బ్రతికితే మంచిది కాదు. ఇది నీ ఆత్మీయ జీవితంకి మంచిది కాదు, నీ కుటుంబానికి మంచిది కాదు. సో ఈరోజు నువ్వు దేవుని వద్దకు వస్తే దేవుడు నిన్ను క్షమించి నిన్ను పరలోక రాజ్యం ఇవ్వబోతున్నాడు. ఒకవేళ పాపంలో మరణించినవా, నీ దేహము నరకానికి వెళ్తుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావు. జాగ్రత్త. మళ్ళీ నెక్స్ట్ అవకాశం లేదు. నేడే రక్షణ దినం. ఈరోజే పశ్చాత్తాపడి, దేవా నన్ను క్షమించేసే, పరిశుద్ధాత్ముడా నన్ను క్షమించు, దేవా నా చేయి పట్టి నన్ను నడిపించు ప్రభు అని చెప్పి ప్రార్థన చేయి దేవుని సన్నిధిలో. యేసయ్యా నన్ను క్షమించు. కళ్ళు మూసుకో. నా ముఖం చూసేం రాదు, నా ముఖం చూసేం రాదు. మోకాళ్ళ నుండి ఆకాశం వైపుకు నీ చేతులు వెత్తు. ప్రభు నన్ను క్షమించు దేవా. ప్రభు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను బాధ పెడుతూనే ఉన్నాను ప్రభు. నేను నమ్ముకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు బాధ పెడుతూనే ఉన్నాను ప్రభు. నన్ను క్షమించు. నాకు చివరి అవకాశం ఇవ్వవా ప్రభు. నీ కోసం నాకు బ్రతకాలని ఆశ ఉంది ప్రభు, కానీ బ్రతకలేకపోతున్నా. నీ కోసం జీవించాలని ఆశ ఉంది, కానీ ప్రభు జీవించలేకపోతున్నా. ప్రభు నా బ్రతుకుని మార్చు ప్రభు. ప్రభు నా బ్రతుకుని మార్చు ప్రభు. మా బ్రతుకుని మార్చు ప్రభు. మా బ్రతుకుని మార్చు ప్రభు. అయ్యా, ఏ సాతాను గారు అయితే మా సంఖ్యలో అయ్యా పాపం అనే దానితోటి, పాపం అనే సంఖ్యలతో మమ్మల్ని బంధించి పెట్టాడు. ప్రార్థన చేసుకో సహోదరుడు, ప్రార్థన చేసుకో. యేసయ్యా నన్ను విడిపించు, యేసయ్యా బంధకాల ద్వారా మమ్మల్ని విడిపించు యేసయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకో. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు కోల్పోయిన సంతోషము దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవుని దగ్గర ఈ లోకంలో చెప్తున్నా, ఏ మనిషిని నువ్వు ప్రేమించాడు, ఆ దేవుడే నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీ కోసం రక్తము గార్చినాడు, నీ కోసం ప్రాణము పెట్టినాడు. ఇక నా కుమారుడు వస్తాడు కదా అని చెప్పి రెండు చేతులు చాచి దేవుడు నీ కోసం చూస్తున్నాడంట. ఈరోజు రిపెంటెన్స్ అవ్వు, దేవుని దగ్గర పశ్చాత్తాపపడు. ప్రభు నన్ను క్షమించు, నా దేహముతో నేను చేసిన ప్రతి పాపాలను క్షమించు ప్రభు. నీ దేహము పరిశుద్ధాత్మనికి ఆలయమే ఉంది ప్రభు. అయ్యా నా దేహముని నన్ను పాడు చేసుకోరు, నన్ను క్షమించండి. పడు, కన్నీళ్లు కార్చు, పశ్చాత్తాపపడు. దేవుడు క్షమించే దేవుడు. తండ్రి నీకు స్తోత్రము, సర్వశక్తి కలిగిన దేవుడు నీకు స్తోత్రము. అవునయ్యా, నీ వాక్యము సెలవిస్తుంది, నువ్వు ఏ క్షణంలో రావచ్చు, కానీ ప్రభు ఆ క్షణంలో మేము బుద్ధి లేని కన్యకల వలె మేము ఉండొద్దు, కానీ బుద్ధి కలిగిన కన్యకల వలె మేము ఉండాలి ప్రభు. మా జీవితాలను మార్చండి, మేము పరలోక రాజ్యంలో ఉండాలి ప్రభు. అవును ప్రభు, ఎంతమంది యవనస్తులు, ఎంతమంది అయితే కుటుంబాలలో వాళ్ళ పాపాలు ఒప్పుకొని ఉన్నారు, వాళ్ళ పాపాలను క్షమించి మీరు వాళ్ళని పరిశుద్ధపరిచి నూతన జీవితాన్ని మీరు వాళ్ళకి ఇస్తారని నమ్మచ్చు. ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది అయితే ఇప్పుడు దేవుని సన్నిధిలో మీ పాపాలు ఒప్పుకొని ఉన్నారో, దేవుడిని ప్రతి పాపాలను కడిగి వేసినాడు. నువ్వు నూతన సృష్టివి, నువ్వు నూతన సృష్టివి. సాతానికి నీ మీద అధికారం లేదు. నువ్వు రక్తం వల్ల పుట్టినవాడవి కాదు, నువ్వు శరీర ఇచ్చ వల్ల పుట్టినవాడవి కాదు, కానీ ఆయన వల్ల పుట్టినవాడవు. పాపానికి నీ మీద అధికారం లేదు. నువ్వు పశ్చాత్తాపడి ప్రార్థన చేసినావు కదా, అయిపోయింది. సాతానికి నీకేం సంబంధం లేదు. సాతాన్, యూ డోంట్ హ్యావ్ అథారిటీ ఆన్ మీ. నీకే అథారిటీ లేదు సాతాన్. నిన్ను ఈరోజు నన్ను తొక్కేసిన, యేసు ప్రభు నన్ను జయించినాను, నన్ను గెలిచినాను. నీ పాపాలను ఈరోజు కడిగి వేసిన దేవుడు. నువ్వు నూతన వ్యక్తివి. దేవుడు అంటాడు కదా, కుమారి నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి నాయన, నీ పాపాలన్నీ క్షమించబడి ఉన్నాయమ్మా, మళ్ళీ నువ్వు పాపము చేయకు. ఈరోజు దేవుడు అదే అంటున్నాడు, నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి బిడ్డ, మరి ఇంకొకసారి పాపాలు చేయ. సరేనా? గొప్ప దేవుడు ఆయన, సజీవుడైన దేవుడు ఆయన. దేవుని కోసం నుంచోండి,
యవ్వన కాలం మందే దేవుని కోసం నుంచోండి, దేవుని సువార్త ప్రకటించండి. తల్లిదండ్రులను నీ భార్యని బాధ పెట్టిన కాడికి చాలు. దేవుని దగ్గర ఒక గొప్ప సేవకునిగా దేవుడు నిన్ను తీర్చిదిద్దుతాడు. అనేకులని చీకటి నుంచి వెలుగుగా నడిపించే ఒక గొప్ప ప్రవక్తగా, ఒక గొప్ప సేవకునిగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. నువ్వు కేవలం ఒక స్టెప్ అయ్యి 100 స్టెప్పులు దేవుడు నీ కోసం ఇస్తాడు. మన ఆరోగ్యము బలము ఉన్నప్పుడే దేవుని కోసం నుంచోండి. మన బలము శక్తి ఉన్నప్పుడే దేవుని మందిరాలకి సహాయం చేయండి, మందిరాలకు సహాయం చేయండి. పరలోకమందు మీ ధనాన్ని దాచిపెట్టుకోండి.